ఈ వర్షం ఎప్పుడు వస్తుందిరా? నల్ల మబ్బులు వచ్చిన తర్వాత. నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా? వర్షం వచ్చే ముందు. నీ అబ్బా మరి లేకపోతే ఏంట్రా? పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను? నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేడు ఇది. నేను చెప్తా. ఏం చెప్తావు? సాయంత్రం టీవీలో 7 గంటలకి ఏమొస్తుంది? జీవన రోగాలని సీరియల్ వస్తుంది. దాని తర్వాత తలనొప్పి వస్తుంది. దాని తర్వాత వార్తలు వస్తాయి. దాని తర్వాత వాతావరణ సూచన వస్తుంది. అదేమో చెప్తారు. గాలికి అన్నారు. ఆడికి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు. 9848032919 ఇది నా సెల్ నెంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటానని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటానే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే క్యాచ్. సార్ సార్ కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్. సార్ మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ గాలి గన్నారావు స్పీకింగ్. గంధ జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విడిగడ తీసిపోయిందమ్మా. నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. యా ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగల 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది. నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. మరి చల్లటి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిన దాన్ని వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పెట్టుకో, వేలు పెట్టుకో. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనమా? యా లవ్ సీడ్స్. ఫోన్ పెట్టే. ఒరే 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. అలాగే ఉంటది. అయ్య బాబోయ్ ఇదేందండి లంకలా ఉంది. ఇక్కడేం చూసినావు? లోనికి రా, మస్తుగుంటది. కుక్కలంటే నాకు భయం సార్. దొంగలు భయపడాలి కానీ నీకేంది భయ్? అందుకే సార్ నాకు భయం. జనగా అకౌంట్ కూడా కలిపితే గెంతేనా రా వచ్చినది? ఏదన్నా ఇంకా వచ్చేది. కుప్పలు కుప్పలుగా లెక్కేస్తున్నారు డబ్బు కట్టు. ఓయ్ అన్న వస్తుండు. అన్నా అన్నా ఈయన పేరు కోల రంగారావు, మనకు మంచి దోస్తు. నీ సాయం కోసం వచ్చిండు. భయపడకు, మన ఇద్దరికి రక్త సంబంధం కలిసింది. అడుగు అడుగు. సార్ రాష్ట్రం అంతా తిరిగి వ్యాపారాలు చేశాను. రాబడి రావట్లేదు. రాళ్ళ ఉంగరాలు వేసుకున్న రాత మారలేదు. ఇంకా నా రాత మారదేమో అనుకుంటున్న టైంలో మీ దర్శనమైంది. అప్పడుగు అడుగు. సార్ నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి. బాబాయ్ దేవుడు వరమిచ్చాడు, పూజారి అడ్డుకొట్టాడు. ఇదిగో సార్ అడగగానే ఆదుకున్నారు. మీరు మా ఇంటికి భోజనానికి వస్తే రుణం తీర్చుకుంటాను. మావాడు నీ ఇంటికి భోజనానికి వచ్చింది. లిమిట్లో ఉండు. నోరు తెరిచి అడిగాడు బాబాయ్. వీలు చూసుకొని వస్తాలే. సార్ అన్నమయ్య కీర్తన విన్నట్టుంది సార్. కాసేపు ఉంటే పాడమన్నట్టున్నావు. డబ్బు వచ్చినది కదా, తీసుకపో. అలా కాదు సార్, ఆయన అలా ఏం చూసి ఇచ్చారంటారు? తాకట్టు పెట్టుకోకుండా ఇచ్చినాడంటే నీ కాడ బంగారం లాంటి సరికేదో ఉండే ఉంటుంది. ఏముందబ్బా? నా మనసే బంగారం. గాలి గన్నారావు స్పీకింగ్. వర్షం ఎక్కడా? వర్షం స్టాక్ లేదు బాబు, అవుట్ ఆఫ్ స్టాక్. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా? ఎదవా సన్నాసి దద్దమ్మ. ఎదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్లే. దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు. ఎవరు బాబు నువ్వు? 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా. ఎక్కడ? నువ్వా బాబు ప్రేమ విత్తనం? పిలవగానే రావడానికి అదేం పెళ్ళాం కాదు. అఫ్ కోర్స్ నా పెళ్ళాం పిలిచినా రాదనుకో. మరి ఎవడ పిలిస్తే వస్తుందా? ఎవరు, వర్షమా పెళ్ళామా? ముందు మనం ఈ పెళ్ళం గురించి మాట్లాడుకుందాం. వర్షం సంగతి చెప్పా. వర్షం రావాల్సిందే బాబు, కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. మరి నువ్వు కూడా వెళ్ళిపోయావు బంగ్లాదేశ్. ఇక్కడ ఏం చేస్తావు? పాస్పోర్ట్ లేదు బాబు. పాస్పోర్ట్ ఏంట్రా? గూట్లే మ్యాట్రిక్స్ ఆంథ్రాక్స్ మ్యాడ్ మ్యాక్స్. బాబు కొత్త కొత్త దుడ్లు వెతికి మీరు తిరుగుతున్నావు. నువ్వు ఆ 4 పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను.
నువ్వు దానికి కూడా పనికిరావురా, ఫోన్ పెట్టా. వరుణదేవుడా, ఇన్నాళ్ళు నీకోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీకోసం ఎదురు చూస్తున్నారయ్యా. కరుణించవా వరుణదేవా. అచ్చి బాబోయ్, ఫోన్ ఎట్టగానే ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేద్దే. వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుందో ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు. నా టెన్షన్ వచ్చేస్తుంది, అసలు అర్థం కావట్లేదు. అర్థం కావాల్సింది నాకు కదా, నువ్వెందుకు ఓవర్ యాక్ట్ చేస్తున్నావు? కొంచెం పూసుకో, నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి. అమ్మమ్మా నేను చెప్పానా వచ్చేసింది. వచ్చింది లేవే, నన్ను వదులు. నన్ను పట్టుకొని ఏం లాభం? వెళ్ళి ఆ పిల్లగాని చేతులు పట్టుకో, జల్దీ బా. అవును, ఏడ కలుసుకుంటావు అతన్ని? ముందుగా మీరేమీ అనుకోలేదు కదా. నాకైతే అస్సలు అర్థమైతలే. అర్థం కావాల్సింది నాకు, నీ కాదు. నాకు బాగా అర్థమైంది. నేను వెళ్తాను, బాయ్. ఎవరు మీరు? ఏంటో మా గుమ్మానికి అడ్డంగా నించున్నా? మీరు రండి సార్, రండి సార్, రండి 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 సార్, రండి సార్. ఇక్కడికి వచ్చండి సార్, ఇక్కడికి వచ్చండి, ఇక్కడ రండి సార్. ఏదో పేదవాడిల్లు కష్టపడి కట్టుకున్నాను. మీరు ఏ దా 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 దా. ఈయన భద్రన్న గారని చాలా పెద్ద మనిషి, పెద్ద మనసున్న మనిషి, తెలంగాణ కింగ్. ఎవరింటికి రారు, మన ఇంటికే వచ్చారు. శైలజ నా కూతురు. కాఫీ తెస్తామా? డాన్స్ నేర్చుకుంటోంది. గీడేందే రౌడి గారిని తీసుకొచ్చిండు. ఏవో. ఇష్టదరిద్రుడు తోడు ఒక కష్టదరిద్రుడు అనమాట. నువ్వు జల్దీ బా, మళ్ళీ వర్షం తక్కువైపోతుంది. మరి వాళ్ళు కాఫీ? అయ్యి నేను చూసుకుంటాను, నువ్వు జల్దీ బా. బావే ఏందే మెల్లగా పోతావా? ఉరుకో. ఉండు. మళ్ళీ వర్షం తక్కువైతే ఆ పిల్లలు కలుస్తావా లేదో, ఉరుకో. సడన్గా సీరియస్ అయ్యాడేంటి? తీసుకోండి కాఫీ, కాఫీ సార్. ఈవిడ మా అత్తగారు సార్. కావడానికి అత్తగారు కానీ కన్న తల్లి కన్నా ఎక్కువే. మరి అట్లాంటి ఆవిడతో కాఫీ పిస్తాయిందయ్యా. నీ బిడ్డ తెస్తే ఎంత బాగుండేది. ఆ అమ్మాయి మొక్కు తీర్చుకునికి గుడికి పోయింది. గంట వెళ్ళొచ్చుగా. గంట అయితే అతను వెళ్ళిపోతాడు. అతనెవడు? అదే అయ్యవారు. గంట అయితే గుడి మూసేసి వెళ్ళిపోతారు. నా కూతురికి భక్తి ఎక్కువ. ఈ పక్క గుడి, ఆ పక్క గుడి, మధ్యలో నంది, ఇంద్రధనుసు. అద్భుతంగా ఉంది. అంతా అతను చెప్పినట్టే ఉంది. అతనేడి ఎక్కడ కనపడటం లేదే. అయ్యో, ఏ వర్షం, నువ్వు ఇక్కడే కురుస్తున్నావా? అతను చోట కూడా కురుస్తున్నావా? నువ్వు ఇక్కడ కురిసి అక్కడ కురవకపోతే అతను వర్షం లేదనుకుంటాడు, రాడు. ఏ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అతనున్న చోట కూడా కురవా. నా బుజ్జి కదూ, ప్లీజ్, నా బంగారం కదూ, నా బెస్ట్ ఫ్రెండ్వి. నీకు దండం పెడతాను, అక్కడ కూడా